వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండలేదని, ఏ జనముకిలాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము మంచిది. ఓకే, మెయిన్ మెసేజ్ పరిశుద్ధ గ్రంథం. మనకు బల్ల ఉండదు, ఫైనల్ మెసేజ్ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. నిన్న సండే స్కూల్లో పిల్లలందరూ బాగా చక్కగా పాడుతూ వచ్చారు కదా, బాగా చేశారా లేదా? బాగా యాక్షన్స్ అన్ని పాటలు బాగా పాడుతూ వచ్చారు, నాకు బాగా నచ్చింది. దాంట్లో ఒక ప్రోగ్రాంలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళుల్లో తల్లుల గురించి చెప్తా వచ్చారు కదా. ఎంతమంది తల్లులు? మొట్టమొదటి గారు అమ్మా రాహాబు, తర్వాత తామారు, తర్వాత ఫస్ట్ తామారు, తర్వాత రాహాబు, రూతు, చెప్పండి, బత్షెబ, ఇంకా మరియా కదా. బత్షెబ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో పేరుందా? ఉందా? అది అబ్జర్వ్ చేయండి. ఊరియా భార్య అయిన బత్షెబ. బత్షెబ గర్భంలో నుంచి రాలా యేసు ప్రభువారు. తెలుసా మీకు? దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు తెలుసా? వాళ్ళల్లో ఒక కుమారుడు నాతాను. చెప్పండి, నాతాను నాతానుకు గర్భంలో నుంచే మరియ వచ్చింది. ఆ మరియ గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు వచ్చారు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభువారి యొక్క ఈ లోకానికి రావటానికి ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? చెప్పండి, మరియను ఏర్పరచుకున్నాడు కదా. మరియ ఎవరు గోత్రికురాలు? యోధా గోత్రికురాలు. యోధా గోత్రంలో ఎవరు వంశంలో నుంచి వచ్చింది? దావీదు వంశంలో నుంచి. దావీదు వంశంలో నుంచే దావీదు కుమారుడైనటువంటి నాతాను కుటుంబంలో నుంచి ఎవరు వచ్చారమ్మా? మరియ వచ్చింది. మరియ ఇప్పుడు యూదురాలు కదా. యోధా వంశము, దావీదు వంశం. దావీదు పితరుడు యోధ. దావీదు వంశంలో నుంచి మరియ వచ్చింది కదా. కాబట్టి మరియను ఆ దేవుడు ఏర్పరచు. అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికీ యూదా వంశంలో ఇంకా గోత్రాల్లో 12 గోత్రాల్లో అనేక మంది ఉన్నప్పటికీ లేఖనముల ప్రకారంగా యూదా వంశంలోనే యేసు ప్రభువారు జన్మించాలి. యూదాలో నుంచి రాజదండము కదా, యూదాలో నుంచే రాజదండము ఏలును కదా. యూదాలో నుంచే యేసు ప్రభువారు, యూదా గోత్రపు సింహము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి యూదా గోత్రములో నుంచే యేసు ప్రభువారు రావాలి కదా. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి ఎవరిని ఏర్పరచుకున్నాడమ్మా? చెప్పండి, కన్యకైన మరియను ఏర్పరచుకున్నాడు కదా. కాబట్టి కన్యకైన మరియను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఇందాక నిన్న సండే స్కూల్ ప్రోగ్రాంలో పిల్లలు పాడుతూ ఉన్నప్పుడు చివరి ఎవరంటే మరియ. కాబట్టి మరియ గర్భములో నుంచే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కదా. కాబట్టి ఈ వచనాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఆ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. చదవండి.
ఇమ్మానుయేలు పేరు పెట్టును. చూసారా? నాతో కూడా చెప్పండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. కొన్ని వందల యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయమన్న మాట ప్రవచనం నెరవేర్పు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కన్యక గర్భవతి కుమారుని కనునే మాట పాత నిబంధనలో యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, నీ నామానికి ఎంతో వందనాలు. జీవం కలిగిన మా దేవా, కొన్ని మాటలు మాకు మేము వినటానికి సహాయం చేయండి. నీ బిడ్డల సమయాన్ని నేను వృధా చేయకుండా, పాడు చేయకుండా ప్రభువా నా తండ్రి దాసు నన్ను సిలువ సాటును మరుగుపరచండి. మీరు మాత్రమే మహిమ పొందమని వేడుకుంటా ఉన్నాం. కృప చూపించమని వేడుకుంటూ సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి యేసు ప్రభువారు ముందుగానే, అంటే దేవుని యొక్క లేఖను ముందుగానే తెలియజేయబడిన విధంగా కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక కుమారునికి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలం వచ్చినప్పుడు కదా. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు కుమారుని కన్నది. అయితే యేసుప్రభువారి దగ్గరికి ఎవరు వచ్చి యేసుప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియా కన్యకగా ఉన్నది. అప్పటికి వివాహం కాలేదు, ప్రదానం చేయబడింది. ఎంగేజ్మెంట్ అంటారు. ఎంగేజ్మెంట్ అంటే ఏంటమ్మా? పెళ్ళికి ముందు జరిగేటువంటి కార్యము కదా, ప్రధాన. కాబట్టి మన తెలుగులో ఏమంటాం దాన్ని? ప్రధానం అంటారు కదా. ప్రదానం చేయబడినవి అంటాం కదా. పెళ్ళికి ముందు ప్రదానం చేయబడిన వ్యక్తి మరియా. ఎవరితో ప్రదానం చేయబడింది? యేసేపుతో ప్రదానం చేయబడింది. ఇంకా కొన్ని నెలలకో మరి కొన్ని రోజులకో వివాహం జరగబోతుంది అన్నమాట కదా. అయితే అందరికీ తెలుసు మరియకు ప్రదానం చేయబడిన సంగతి అందరికీ తెలుసా లేదా? వాళ్ళ యొక్క కుటుంబీకులు తెలుసు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి మరియా ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యకని, కొన్ని నెలలకో కొన్ని రోజులకో వివాహం జరగబోతుందని అందరికీ తెలుసు. అటువంటి సమయంలో గాబ్రియేల్ దేవదూత అని చెప్పాను కదా. ప్రధాన దేవదూతల్లో ఒకరైనటువంటి గాబ్రియేల్ దేవదూత ఒకరు కన్యక దగ్గరకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు శుభము. చదవరే, గుర్తురాలేదా? మత్తయి సువార్త 1వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, సరే మత్తయి సువార్త కాదు, లూకా సువార్త తీయండి దయచేసి. లూకా సువార్త 2వ అధ్యాయము త్వరగా తీయండి. లూకా సువార్త 2వ అధ్యాయము, లేదు 2వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి చెప్పండి, ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొని చుండగా ఆ దూత, చెప్పండి, దూత మరియా భయపడకుము, చదవండి, గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూసారా? కాబట్టి వర్జిన్, ఇంగ్లీష్లో వర్జిన్ అంటారు, తెలుగులో కన్యక. కాబట్టి ఒక వ్యక్తికి ప్రదానం చేయబడింది, అప్పటికి వర్జినే, కన్యక. కాబట్టి ఆ యొక్క కన్యక అయినటువంటి మరియతోటి గాబ్రియేల్ దేవదూత మాట్లాడుతా ఉన్నాడు. ఇదిగో నీవు ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పంగానే ఆమె హృదయంలో ఎలా ఆలోచించుకొని ఉండి ఉండొచ్చో చెప్పండి. ఈ మాట గాబ్రియేల్ దేవదూత చెప్పంగానే మరియా
ఏ విధంగా రియలైజ్ అయ్యింది? ఎటువంటి స్పందన ఆమె హృదయంలో నుంచి వచ్చి ఉంటుంది చెప్పండి? ఎలాంటి స్పందన ఆమె హృదయంలో నుంచి వచ్చింది? వెంటనే ఏమొచ్చింది? యాక్చువల్గా నువ్వు గర్భం ధరిస్తావనగానే అయ్యో నేను ఇంకా వివాహం కాలేదే, ఆల్రెడీ నేను ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన వ్యక్తినే, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావని దేవదూత నాతో మాట్లాడుతున్నాడే, ఈ అన్ని ఆలోచనలు వచ్చినాయా లేదా? కొంచెం భయం కూడా ఉందా లేదా? అందుకే భయపడకము అన్నాడా లేదా? కాబట్టి ఈ ఆలోచనలన్నీ వచ్చినాయి కదా. వచ్చినప్పటికీ ఏం చెప్పింది ఆన్సర్ చెప్పండి? మరియ గాబ్రియేలు దేవదూతకు ఆన్సర్ ఇచ్చిందా లేదా? ఏమని ఇచ్చింది ఆన్సరు? జవాబు ఏమిచ్చింది చెప్పండి? ఆమె వెంటనే ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? ఆ మాట చదువుకుందాం చూడండి. 34వ వచనం చూడండి అందరూ. అందుకు మరియ, నేను పురుషుణ్ణి ఎరగన దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. హైలీ ఇంపాసిబుల్ కదా. పురుషుడు స్త్రీతోనే దాంపత్య జీవితంలోనే కుమారులు కుమార్తెలు కంటారు. ఇది సత్యం కదా. సత్యమా కాదా? ఇది సత్యం కదా. ఆమెకు తెలుసు ఇది ఎలాగ సాధ్యం, ఇది ఎలాగూ సాధ్యం. నేను పురుషుని ఎరగన దాననే అన్నదా లేదమ్మా? నేను పురుషుని ఎరగన దాననే, ఇది ఎలా సాధ్యం? డౌట్ క్లియర్ చేసింది, డౌట్ వ్యక్తపరిచిందా లేదా? వ్యక్తపరిచింది. అయినప్పటికీ ఆ గాబ్రియేలు దేవదూత ఏమన్నాడో తెలుసా? చూడు ఏమన్నాడమ్మా. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకున్నాను గనుక పుట్టబాబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని తెలియజేస్తూ వచ్చాడు. అవునా కదా? ఎవరైనా మరి యాక్సెప్ట్ చేసిందా లేదా? అంగీకరించిందా? గాబ్రియేలు దేవదూత చెప్పినప్పుడు మాటకి దేవుడి ద్వారా తెలియజేసిన మాట గాబ్రియేలు దేవదూత తెలియపరుస్తూ ఉన్నాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఒక్కసారే మాట్లాడింది, నేను పురుషుని ఎరగన దానిని. మళ్ళా రిపీట్ చేసిందయ్యా చెప్పండి. మళ్ళా రిపీట్ చేయలా. కాబట్టి విధేయత చూపించిందా లేదా? మరియ విధేయత చూపించింది, దేవునికి విధేయత చూపించింది. లేదు అది నేను అలా కాకూడదు మళ్ళీ నన్ను అని అన్నదమ్మా? అనలా. కాబట్టి క్లారిటీగా గాబ్రియేలు దేవదూత స్పష్టంగా చెప్పాడు. ఇదమ్మా ఈ విషయం క్లారిటీగా చెప్పాడు. ఇదిగో సర్వోన్నత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుందమ్మా. మరియా భయపడకమన్నాడు. అవునా కదా? కాబట్టి ఎంతో సాహసం ఉండాలి, సాహసించాలి, ఓర్పు కలిగి ఉండాలి, విధేయత చూపించాలి. కాబట్టి ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి. స్ట్రగుల్స్ రావా? స్ట్రగుల్స్ వచ్చినాయి మరియకి. అయినప్పటికీ తన హృదయంలో అనేకమైన స్ట్రగుల్స్ ఉన్నాయి. అయినప్పటికీ వెంటనే రెస్పాన్స్ అయింది. ఏమనయింది తెలుసా? ఏమనయిందమ్మా? వెంటనే రెస్పాన్స్ అయ్యి ఆ మాటకి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం చూడండి, 38వ వచనం చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు అందా లేదమ్మా? అంటే యాక్సెప్ట్ చేసిందా లేదా? పుట్టబోపు శిశువుకు నీ గర్భంలో నుంచి వస్తాడు ఒప్పుకుందా లేదా? అలాగే ప్రభు అని అందా లేదా? చూసారా? ఇప్పుడు ఈమెను ఎలాగ ఈమె ఆశీర్వదించబడిందంటే బ్లెస్డ్ ఉమెన్గా ఆశీర్వదించబడింది తెలుసా? ధన్యురాలు. చెప్పండి అమ్మా. ఎవరిని ధన్యురాలు అన్నారు? మరియని ధన్యురాలు అన్నారు కదా. మరియ ఎందుకు ఇంతగా ధన్యురాలుగా ఆశీర్వదించబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే దీనికి ఎంతో కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. మన ఫైనల్ కన్క్లూజన్లో మనం ధన్యురాలుగా ఎలాగ ఆశీర్వదించబడిందో, దేవుని కుమారుడిని ఎలా నిరూపించిందో, బలంతో నిరూపించిందో,
ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా మరియ ఇంత ధన్యురాలా, మరియ ఇంత ధన్యురాలా అని మనకి అనిపిస్తుంది లాస్ట్లో. ఇప్పుడు మనం చూద్దాం. ఆ మాట చెప్పంగానే అంగీకరించింది, నమ్మింది. నమ్మలేదమ్మా, నమ్మింది. నమ్మిందా లేదా చూడండి. 1వ అధ్యాయం 45వ వచనం చదవండి. మరియ నమ్మిందా లేదా చూడండి. 1వ అధ్యాయం 45వ వచనం లూకాసు వార్త. అమ్మ చాలా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం చదవండి. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మిందా లేదా? నమ్మిన ఆమె అనే పదం ఉందా లేదా? నా బైబిల్లో ఉంది. మీ బైబిల్లో ఉందా లేదా? ఉంది. నమ్మినది, నమ్మిన దానినే, నమ్మిన ఆమెను ధన్యురాలు అనెను. కాబట్టి నమ్మిన అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. నమ్మిన అనే పదం చిన్న 3 అక్షరాలు, నమ్మింది. కాబట్టి ఆమె నమ్మింది అంటే విశ్వసించిందా లేదా? విశ్వసించింది. ఎంతో గొప్ప విశ్వాసం. కాబట్టి మరియ నమ్మింది. జకర్యా కూడా నమ్మల. జకర్యా ఎవరు? ఎలిజబెత్, జకర్యా. ఎలిజబెత్, జకర్యాలు విన్నారా పేర్లు? విన్నారు. వాళ్ళ గర్భంలో నుంచి ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. కానీ మరి అయితే నమ్మలే. మరి అయితే ఇది ఎలాగ జరుగును ప్రభు అని డౌట్ క్లియర్ చేసింది. అయితే ప్రభు దాన్ని పట్టించుకోలేదు, దేవుడు దాన్ని పట్టించుకోవాలా. కానీ జకర్యా కూడా ఒక మాట అన్నాడు, ఇది ఎలాగ జరుగును అని అన్నాడా లేదా? చెప్పరే. కానీ దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. దానిని దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. కానీ మరీ చెప్పినప్పుడు, నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలాగో జరుగును అన్నప్పుడు దేవుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలా. ఎందుకని డిఫరెంట్ ఏంటి? జకర్యా చెప్పినప్పుడేమో దేవుడు సీరియస్గా తీసుకున్నాడు. కానీ మరీ చెప్పినప్పుడు దేవుడు సీరియస్గా తీసుకోలేదు, దేవుడు తెలియజేస్తా వచ్చాడు. ఏంటి డిఫరెంట్? ఈ వ్యత్యాసం ఏంటి? జకర్యా నమ్మలేదు, జకర్యా నమ్మలా. ఈమె కూడా నేను పురుషుని ఎరగదాన్నే అని అన్నాడు. ఆ జకర్యా కూడా అన్నాడు, ఇది ఎలాగ జరుగును అన్నాడా లేదమ్మా? అన్నాడు. ఇది ఎలాగ జరుగును? జకర్యా అంటాడు, ఇదిగో సంవత్సరంకి మరలా ఈ సంవత్సరానికి మన కుమారుని కంటావని గాబ్రియేలు దేవదూత యాజకుడైన జకర్యాతో చెప్తా. ఏంటి తేడా అంటే, ఇప్పుడు మనం వివరణ ఇస్తాను చూడండి. ఏంటి ఆ వివరణ అంటే, అహరోను వంశస్థులో నుంచి వచ్చిన వ్యక్తి ఎవరమ్మా? జకర్యా. అహరోను ప్రధాన యాజకుడు. వాళ్ళ వంశం అంతా ప్రధాన యాజకత్వంలోనే ఉంది. అన్నీ తెలుసు కదమ్మా, A to Z తెలుసు. యాజకుడు జకర్యా, ప్రధాన యాజకుడు. కాబట్టి ప్రతి సంవత్సరము ధూపము వేస్తూ ఉంటాడు దేవునికి కదా. కాబట్టి ప్రధాన యాజకుడు కాబట్టి అన్నీ చేస్తూ వచ్చాడు. కానీ అన్నీ చేస్తూ వచ్చి నమ్మలేదు. ఆయనకు అన్నీ తెలుసు. కుమారుని కంటామని చెప్పినప్పుడు నమ్మకపోయేలకి దేవుడు ఏమన్నా తెలుసా? నీవు మాట్లాడకుండా, కుమారుని కను వరకు నువ్వు మాట్లాడకుండా ఉండదని, మౌనంగా ఉండదని దేవుడు తెలియజేశాడా లేదా? తెలియజేశాడు. కాబట్టి ఒక ప్రధాన యాజకుడు అయి ఉండి, అన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండి, నేను చెప్పిందని నువ్వు నమ్మలేదు కనుక, నేను చెప్పిందని నువ్వు నమ్మలేదు కనుక ఆ కుమారుని కను వరకు నువ్వు మౌనంగా ఉంటావని, మోగవాడవై ఉంటావని ప్రధాన దేవదూత గాబ్రియేలు దేవదూత చెప్పాడా లేదా? చెప్పాడు. అయితే మరియ కూడా అంది, నేను పురుషుని ఎరగని దాన్నే ఇది ఎలాగో జరిగినప్పుడు ఇది కరెక్ట్ అయిన ప్రశ్న, అవునా కదా? అది కరెక్ట్ అయిన ప్రశ్న కదా? ఆమె మరీ వేరు, ప్రధాన యాజకుడు వేరు. మరి మామూలు సామాన్యుడి వ్యక్తి. అది యాక్చువల్గా ఒక పురుషుడు ఒక స్త్రీ కలిస్తేనే పిల్లలు పుడతారు. ఈమె కూడా అలాగే క్లియర్ చేసింది. ప్రభు నేను పురుషుడిని ఎరగని దాన్ని కదా, ఇది ఎలాగ జరిగిన అన్నప్పుడు దేవుడు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు, కానీ పట్టించుకోలేదు, కానీ వెంటనే తెలియజేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు కుమారుడు దేవుని కుమారుడు అనబడు. అవునా? కాబట్టి మరియను యాక్సెప్ట్ చేశాడు, కానీ జకర్యాని యాక్సెప్ట్ చేయలే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి యొక్క విశ్వాసం గొప్పది, ఆమె నమ్మింది. మరి యొక్క విశ్వాసం గొప్పది, ఆమె నమ్మింది. అయితే దేవుని కుమారుడు అనబడను అని
నాలో నుంచి వచ్చిన వ్యక్తి దేవుని కుమారుడు అనబడును అని రుజువు చేసింది. అది ఎలాగనేది నేను లేఖనాల్లో మీకు చాలా క్లుప్తంగా విశదపరుస్తాను. చూడండి, మొట్టమొదటిగా మరి యొక్క జీవితంలో చూసినట్లయితే కన్నిక పవిత్రను కాపాడుకున్నట. మరియ పవిత్రతను కాపాడుకుంది. ఫస్ట్ పాయింట్, ఎందుకు ధన్యురాలుగా చేయబడింది అని మనం మరియను తరిచి ఆలోచన చేసి డెప్త్లోకి వెళ్ళినట్లయితే, లోతుల్లోకి వెళ్ళినట్లయితే మరియ పరిశుద్ధతను కాపాడుకుంది, పవిత్రతను కాపాడుకుంటూ వచ్చింది. కన్నిక పవిత్రతను కాపాడుకుంటూ వచ్చింది. మరి కన్నిక కాబట్టి పవిత్రతను కాపాడుకుంటూ వచ్చింది. తెలుసా, ఎక్కడా పాపం చేయలే. ప్రదానం చేయబడినప్పటికీ పాపము చేయలేదు. అది పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగినట్టు తనకి తెలుసు. ఎక్కడ పాపము చేయలే కదా. కాబట్టి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ గొప్ప కార్యం ఎదుట విశ్వాసమే మోకరిల్లింది. ఆశ్చర్యం అన్నమాట. ఎన్నో అద్భుత కార్యాలు ప్రపంచంలో జరిగి ఉండొచ్చు, కానీ యేసు తల్లి కన్యక ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు జన్మించబడడం అనేది అన్ని కార్యాల్లో కల్లా, చరిత్రలో అన్ని గొప్ప కార్యాల్లో కల్లా ఇది చారిత్రకమైనటువంటి కార్యం. ఎక్కడ ఎప్పుడూ జరగల. అర్థమైందా? యేసు ప్రభువారు ఒక కన్యక ద్వారా జన్మించడం ద్వారా చరిత్ర రెండుగా విభజించబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము వచ్చిందా లేదా? ఎవరి ద్వారా వచ్చింది తెలుసా? యేసు ప్రభువారు పుట్టుక ద్వారానే. మన ప్రామిసరీ నోట్ మీద క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం పుస్తకాల్లో కూడా క్రీస్తు శకం చదువుకుంటా వచ్చాం. అవునా కదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువారు పుట్టుక నుంచే వచ్చింది. బిఫోర్ క్రైస్ట్ అని, బీసీ అని, ఏడి అని యేసు ప్రభువారు నుంచే వచ్చింది. తెలుసా? అయితే ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. యేసు ప్రభువారు మరియ గర్భం ద్వారానే వచ్చాడు. యేసు ప్రభువారు ఎవరంటే దేవుని కుమారుడని దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా, అంటే గాబ్రియల్ దేవదూత ద్వారా బహు స్పష్టంగా తెలియపరిచారు. నీ గర్భంలో నుంచి దేవుని కుమారుడు బయటకు వస్తాడు, ఆయన యేసు అని ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. అయితే యాక్చువల్గా ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే, ఒక పెళ్లి కాని వ్యక్తి గర్భం ధరిస్తే ఏం చేయాలో తెలుసా? ధర్మశాస్త్రం లా ఏం చెప్తుందో తెలుసా? ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. తెలుసా మీకు? ఒక స్త్రీ కన్నిక వివాహం కాకుండానే గర్భవతి అయితే ఆ స్త్రీని ఏం చేయాలమ్మా? రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రం చెప్తా ఉంది. మరికి తెలుసా లేదా? ధర్మశాస్త్రం మరికి తెలుసా లేదమ్మా? చెప్పరే. తెలుసు. ఎందుకంటే మరికి తెలుసు, యూదా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. యేసేపుకు తెలియదా? ప్రదానం చేయబడినటువంటి యేసేపుకు ఒక స్త్రీ వివాహం కాకుండానే గర్భం వస్తే ఆ స్త్రీని న్యాయ తీర్పు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఏం చేయాలమ్మా? చంపాలి. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏందిరా బాబు, ప్రదానం చేయబడింది కదా యేసేపుకి, అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? గర్భం రావటం ఏంట్రా బాబు, ఈ అమ్మ ఏదో పాపం చేసింది అని అనుకునే వాళ్ళు లోకులు కాకులే ఉంటారు. లోకులు కాకులు అంటారు. ఏందమ్మా అర్థం? అంతా వ్యాపించిపోయింది. యూదా సమాజం అరణ్యంలో అన్ని ప్రాంతాలకు వ్యాపించిపోయింది. ఒక పక్క అపహాసం, ఒక పక్క పరిహాసం. మరి ఈ స్ట్రగుల్స్ అని ఎవరు భరించారు చెప్పరే? మరి భరించిందా లేదా? నిందను మోపేవాళ్ళు ఉంటారు. ఈనాడు ఒక స్త్రీని ఒక నింద మోపితేనే బాధక సూసైడ్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎంతోమంది పేపర్లో చూస్తూ ఉన్నాం. స్త్రీల విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలుసా, పాపం చేయకపోయినప్పటికీ పాపం చేసి నింద వేసేవాళ్ళు ప్రపంచంలో కోకొలలు ఉన్నారు. కాబట్టి కన్యక అయినటువంటి మరీకి తెలుసు, దేవునికి తెలుసు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని. అనేకులు అని ఉంటారు. ఆ బాధ భరిస్తూ ఉంటుంది. ఆ నొప్పి, ఆ పెయిన్ తనకు ఉంటా ఉంది. అయితే తనకు ప్రదానం చేయబడిన యేసేపుకు కూడా తెలిసింది. ఇప్పుడు యేసేపు ఏం చేశాడో తెలుసా? చెప్పరే. యేసేపు నీతిమంతుడు. యేసేపు విశ్వాసము ఎంతో గొప్పది. బైబిల్ గ్రంథంలో రాయబడింది యేసేపు గురించి. యేసేపు నీతిమంతుడై ఆమెను రహస్యంగా విడనాల ఉద్దేశించిన కానీ ఎక్కడ ఆమెను అవమానపరచనలే. తెలుసా? అవునా కదా? బైబిల్ గ్రంథంలో అనేక మంది యేసేపులు ఉన్నప్పటికీ ప్రత్యేకత ఈ యేసేపులో ఉన్నది. ఈ యేసేపు నీతిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి అయ్యో, నాకు ప్రదానం చేయబడిన మరియా గర్భం ధరించి ఎలాగ జరిగింది ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, అయితే ఎక్కడ నవ్వులు పాలు చేయడానికి ఇష్టపడలా. ఎవరమ్మా?
భర్త అయినటువంటి యేసేపు ఆలోచిస్తూ ఉన్నాడు. తనకి ధర్మశాస్త్రం తెలుసు, చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవచ్చా లేదా? తీసుకొచ్చి బయటికి తీసుకొని వచ్చి ఆ స్త్రీని, ఏంది ఇలా చేసావు అని పెద్దల ముందు తీసుకొచ్చి అధికారం ఎవరికి ఉందమ్మా? యేసేపుకు ఉంది. కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలా. చట్టం చెబుతుంది, లా ఏం చెబుతుంది తెలుసా? ఒక స్త్రీ పెళ్లి కాకుండానే గర్భం ధరిస్తే రాళ్ళతో కొట్టి చంపాలని లా చెబుతుంది. లా అంటే ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. అది యేసేపుకు తెలుసా లేదా? తెలుసు. అయినా కూడా తన హృదయంలో నీతిమంతుడే యేసేపు, విశ్వాసం ఉంచగలిగింది యేసేపే. అందుకే టెన్షన్తో బాధపడతా ఉన్నాడు, ఆలోచనలతో విపరీతంగా ఉంటా ఉన్నప్పుడు వెంటనే గాబ్రియేలు దేవదూత, ఏ దూత అయితే మరియతో మాట్లాడిందో అదే దేవదూత, గాబ్రియేలు దేవదూత ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? యేసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అంటాడు, యేసేపు భయపడకుము, నీ భార్య గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే. ఇప్పుడు అతనికి ఆనందానికి అవధులు లేవు, తన సంతోషానికి అవధులు లేవు. ఇంకా తన యొక్క విశ్వాసం బలపరచబడింది. అప్పటికి యేసేపు నీతిమంతుడు, తనంత విశ్వాసి, నీతిమంతుడు కదా. అయితే ఎప్పుడైతే గాబ్రియేలు దేవదూత మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందో అన్నప్పుడు వెంటనే ఆమెను చేర్చుకున్నాడా లేదమ్మా? చేర్చుకున్నాడు. బిడ్డ కనే వరకు ఆమెను తెలుసా? బిడ్డ కనే వరకు మరియతో ఎంత మాత్రమైన కూడలా. సత్యం. యేసేపు సెల్ఫ్ కంట్రోల్ మనిషి. చెప్పండి అమ్మా, యేసేపు చెప్పండి. సెల్ఫ్ కంట్రోల్. ఆత్మ ఫలాల్లో ఒకటైనటువంటి ఆశా నిగ్రహము. చెప్పండి, ఆత్మ ఫలాల్లో ఒకటి. ఆత్మ ఫలంలో 9 దాగి ఉన్నాయి. వాటిలో చివరిది ఏంటో తెలుసా? ఆశా నిగ్రహం అనే ఫలం. కాబట్టి కుమారుడు కనే వరకు ఎంత మాత్రమైన మరియతో పాపం చేయలా. తెలుసా? ఎంత మాత్రమైన కోళ్ళ. సెల్ఫ్ కంట్రోల్. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన దేవుడు, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఇచ్చాడు దేవుడు యేసేపుకి. తెలుసా? యేసేపు నీతిమంతుడై ఆమెను చేర్చుకున్నాడు. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎన్నో స్ట్రగుల్స్ కదా. కాబట్టి ఈ దినాల్లో పవిత్రతను కాపాడుకోగలుగుతున్నారా స్త్రీలు? పురుషులు పవిత్రతను కాపాడుకుంటా ఉన్నారా? నీళ్ళ వలె పాపం చేసి మంచినీళ్ళు దాగి మూతి దుడుచుకున్నట్టుగా పాపం చేస్తూ ఉన్నారు. తెలుసా? పాపం చేసి మంచినీళ్ళు దాగి మూతి తుడుచుకున్నట్లుగా పాపం అయిపోతుంది. ప్రజెంట్ డేస్ ఎలా ఉన్న తర్వాత భక్తి ఎలా ఉంటుందో తెలియదు. కానీ కన్నికైన మరి అయితే అటువంటి పరిస్థితుల్లో పవిత్రతని చెప్పండమ్మా కాపాడుకుంటూ వచ్చింది. అందుకే ధన్యురాలు అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఓకే, కాలం సంపూర్ణమైంది, చివరికి స్టేజీ వచ్చేసింది, 9 మాసాలు అయిపోతూ ఉన్నాయి. అప్పటికి యేసేపు భార్య అయినటువంటి వీళ్ళిద్దరూ ఐగుప్తులో ఉన్నారు. గాబ్రియేలు దేవదూత చెప్తా ఉన్నాడు, ఇదిగో ఆ రాజు చనిపోయాడు, నువ్వు లేచి నజరేతుకు వెళ్ళని ముందుగానే చెప్తా ఉన్నాడు. నజరేతుకు వచ్చే నిండు గర్భంతో ఐగుప్తు నుంచి ఆ గాడిద మీద ఎక్కించుకొని యేసేపు ఆ యొక్క నజరేతులో అనేటువంటి బెత్లెహేం ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసేపు నజరేతు వాడానన్నారు. కాబట్టి నజరేతు వాడు ఎవరమ్మా? యేసుప్రభువు వారికి పేరు కదా. కాబట్టి ఎవరు ఇవాళ ప్లేస్ ఇవ్వలేదు. అందరూ మాకు అది చలికాలము, అసలు వణిగిపోతూ ఉన్నారు. అసలు అందరూ క్లోజ్ చేసుకున్నారు తలుపులు. ఎవరు కూడా యాక్సెప్ట్ యేసుప్రభువు వారు అయ్యా నిండు సోలాలయ్యా, చిన్న ప్లేస్ అయ్యా, చిన్న రూమీ అయ్యా అన్నప్పుడు ఎవరు రూమీ లోకరక్షకుడు, దేవాది దేవుడు, కానీ చిన్న రూమ్ దొరకలా కదా, చిన్న చోటు దొరకలా. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు జన్మించబడ్డాడు. పశువుల పాకలో పశువుల తొట్టిలో జన్మించిన తర్వాత పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. తెలుసా? దేవాది దేవుడు నీ కొరకై నా కొరకై ఎంత తగ్గించుకొని చివరికి పశువుల తొట్టిలో కూడా ఉండటానికి ఇష్టపడ్డాడే. చూసారా? ఇష్టపడ్డాడు. కాలం సంపూర్ణమైంది, కుమారుడు కన్నారు. ఇప్పుడు కాలం సంపూర్ణమైనప్పుడు మరి కుమారుని కన్నది. ఇప్పటి నుంచి స్ట్రగుల్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు సుమియోను వచ్చి ఏం చేశాడు కుమారుణ్ణి? చెప్పండి. సుమియోను వచ్చి కుమారుణ్ణి ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. తెలుసా? సుమియోను వచ్చి యేసుప్రభువు వారిని ఎత్తుకొని ఎత్తుకొని ఒక మాట తెలియజేస్తూ వచ్చాడు. ఆ మాట ఎవరికి తెలియజేసాడో తెలుసా? మరీకే తెలియజేస్తూ వచ్చాడు. ఆ సమయంలో యేసేపు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎందుకంటే 8వ దినమున పిల్లోడిని సున్నతి చేయించాలి కదా. ఒక పక్షిని కానీ ఒక గొర్రె పిల్లను కానీ తీసుకొని వచ్చి ఆ మందిరంలో బలి వధించాలి. ఎందుకంటే 8వ దినమున సున్నతి చేయాలి కదా.
కాబట్టి వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి మరీ ఏసేపులు గొర్రెలను తీసుకురాలా, మేకలను తీసుకురాలేదు, కానీ చిన్న చిన్న పావురాలను తీసుకొచ్చారు. పావురాలను తీసుకొచ్చి 8వ దినమున సున్నతి చేయించారు కదా. అప్పుడే సుమియోను దేవాలయంలోకి వచ్చి కుమారుని ఎత్తుకొని స్తుతిస్తూ నాదా అని యేసుప్రభువారిని ఎత్తుకొని స్తుతిస్తూ ఒక మాట మరియతో అన్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం. మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? కుమారుడు పుట్టినప్పుడు కదమ్మా. కుమారుడు పుట్టినప్పుడు ఈ మాట చెప్పాడు. ఏంటి వచ్చిన ఎన్నోసార్లు మనం చదువుకుంటా వచ్చాం కదా. ఖడ్గం ఏంటి, మరి హృదయంలోనికి దూసుకొని పోవటం ఏంటి? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఒక్కసారి నా ఈ బైబిల్ చదివేటప్పుడు ఈ మాట ఒక్కరే చదివారా లేదా? చదవలా? మరి హృదయంలోనికి ఖడ్గం దూసుకుపోవటం ఏంటి? చాలాసార్లు చదివాం అని అర్థం కాల. మరి హృదయంలో నుంచి ఖడ్గం దూసుకొని పోవటం అంటే ఏంటి తెలుసా? నీకు బాధ విచారణ ఉంటుంది. పుట్టినవాడు అంటే ఖడ్గం దూసుకుమంటే వ్యక్తి నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు, సిలువలో చనిపోయాడా లేదమ్మా? అదే ఖడ్గం దూసుకొని పోవట. ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు అనుభవిస్తాయి కుమారుడికి. ఆ బాధ వేదన ఖడ్గం వలె నీ హృదయంలో ప్రవేశిస్తుంది. అంటే నీకు కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, నీకు పుట్టబోయేటువంటి కుమారుడు చనిపోతాడు. ఇవన్నీ కూడా దానికి అర్థం అనమాట. ఖడ్గం దూసుకొని పోవట అంటే అర్థం ఏంటంటే పుట్టబోయే కుమారుడు శ్రమ నొందుతాడు, బాధ నొందుతాడు, మరణిస్తాడు. ఇవన్నీ కూడా నీకు వేదనకరమైనవే పరిస్థితులు. ఖడ్గం దూరిపోవటం అంటే అదే. మరి అలా జరిగిందా లేదా? పుట్టిన కుమారుడికి అలా జరిగిందా లేదా? శ్రమలు అనుభవించాడా లేదా? కష్టం అనుభవించాడా లేదా? సిలువలో మరణించాడా లేదా? 1-39 కొడా దెబ్బలు కొట్టారా లేదా? సిలువు మోసాడా లేదా? రాళ్ళ మీద, గులక రాళ్ళ మీద యేసుప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు అలా ముళ్ళ కిరీటం పెట్టారా లేదా? ఉమ్మి వేశారా లేదా? ఇవన్నీ కూడా ఖడ్గం దూసుకొని పోవటం అంటే ఇవి నిన్ను కలుగుతాయమ్మా అని చెప్తా ఉన్నాడు. ఎవరికి? సుమియోను మరీకి చెప్తా ఉన్నాడు. మరీకి తెలుసా లేదా ఈ విషయం? చెప్పాడు, గాబ్రియల్ దేవత చెప్పాడు కాబట్టి తనకు తెలుసు. తన హృదయంలో ఈ మాటలు ఉంచుకుంది, ఖడ్గం దూసుకొని పోవునని. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ కూడా స్ట్రగుల్స్. మరియా భరించింది. మరియా భరించింది. చివరికి ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇవన్నీ కూడా భరిస్తూ వచ్చింది. కుమారుడు పెద్దవాడు అయ్యాడు. యేసుప్రభువారు 30 సంవత్సరాలకు అయినాయి. యేసుప్రభువారు సువార్త ప్రకటిస్తున్నాడు. 30వ సంవత్సరంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చివరికి దొరికిపోయాడు. ఎవరు పట్టించారమ్మా చెప్పండి యేసుప్రభువారిని? ఇస్కరియోతు యోధా పట్టించాడు. చెలికాడా అన్నాడు యేసుప్రభువారు కదా. ఎవరినమ్మా? ఇస్కరియోతు యోధా, నా స్నేహితుడా. అనేక సంవత్సరాలు 3.5 సంవత్సరం యేసుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా చివరికి మనం పట్టించినట్టుగా లేఖనాల ప్రకారంగా ఇదంతా జరిగింది. కాబట్టి యేసుప్రభువారిని బందిపోటు వాళ్ళు రోమా సైనికులు, రోమా సోల్జర్స్ పట్టుకొని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే కైపా దగ్గర తీసుకెళ్లారు. కైపా దగ్గర తీసుకెళ్లారా లేదా? ఎవరు ఈ కైపా? ఈ కైపా ఎవరమ్మా ఆ టైంలో? ప్రీస్ట్, చీఫ్ ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్ అనమాట. ఎవరమ్మా కైపా? ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు దగ్గర తీసుకెళ్లారు. ఆ ప్రధాన యాజకుడు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు తెలుసా? ఒక ప్రాఫెసీని ప్రవచించాడు. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి 51 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం నుంచి 51 వచనాన్ని వరకు మనం చదువుకున్నట్టయితే చూడండి. చదవండి అమ్మా. కైపా అని ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు
అని వారితో చెప్పెను. మరి ఎవరి గురించి అనుకున్నారు ఇది? చెప్పరే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే ఇది. ఆ దినము ఆ సంవత్సరము కైప ప్రధాన యాజకుడై ఉండి ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు అనమాట. మన జన్మంతయు నశించుకున్నట్లు, మన జన్మంత అంటే మనంతా ప్రజలు, మనంతా జనమంతా అనమాట, ఆల్ నశించుకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరా అని తెలియజేస్తున్నాడు. అంటే యేసుప్రభువు చనిపోవాలని అర్థమా కాదా? చెప్పండి. ప్రజల కొరకు ఒక వ్యక్తి చనిపోవాలని మీకు తెలియదా? ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈయనే అని ప్రవచించాడు. చూడండి తర్వాత 51వ వచనం చదవండి. 51వ వచనం. తనంతట తానే ఈలాగు చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండును గనుక. ఈ మాటలు అన్నప్పుడు మరీకి తెలుసా లేదా అమ్మా? మరియకు తెలుసు. తన గర్భంలో నుంచి పుట్టిన వ్యక్తి మరియా కన్నులారా దగ్గరుండి చూస్తూ ఉంది, హింసలు చూస్తూ ఉంది, బాధలు చూస్తూ ఉంది కదా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేసిందమ్మా మరియా? మౌనంగా ఉందా లేదా? మౌనంగా ఉందా? పోయి అడిగిందా? మౌనంగా ఉండి ఒక్క మాటైనా పలకలేదమ్మా. తెలుసా మరియా? యేసుప్రభువు కొడతా ఉన్నప్పుడు, సిలువ మోస్తూ ఉన్నప్పుడు, పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, పిలాతు దగ్గరికి వెళ్ళి ఏ తల్లి అయినా నిజమైన తన కుమారుడు ఆ యొక్క శిక్షలు అనుభవిస్తుంటే, ఆ యొక్క తీర్పు ప్రాంతానికి వెళితే, గవర్నర్ దగ్గరికి వెళితే పోయి ప్రాధేయపడదా? నిజమైన తల్లి తన కుమారుడు బాధపడుతున్నా, అయ్యా నా కుమారుడు పాపం చేయలేదు, అయ్యా విడిపించండి అయ్యా అనే హక్కు ఎవరికి ఉందమ్మా? చెప్పరే. తల్లికి లేదా? రోమా ప్రభుత్వంలో కూడా ఉంది. నిజంగా అట్లా పోయి ప్రాధేయపడి పిలాతు దగ్గరికి వెళ్ళి, గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బిడ్డ, అతను యేసుప్రభువు ఎవరమ్మా? నా బిడ్డ, నాకు జన్మించాడు, అయ్యా నా బిడ్డను ఏం చేయొద్దు, అతను ఏ పాపం చేయలేదు అని అన్నదా? అనే మాట అందమ్మా? ఒకవేళ అనుంటే అనలా. ఎందుకంటే నేను కన్నికను, నా ద్వారా నేను కన్నికగా పుట్టిన వ్యక్తి దేవుని కుమారుడని నిరూపించబడటానికి రుజువు చేయటానికే ఎక్కడా కూడా పలు మాట పలకలేదు. బాధ వచ్చినా, మౌనం వచ్చినా ఆమె నోరు తెరవలేదు, మౌనంగా ఉంది. అందరూ తెలుసుకోవాలి కదా. నిజమే, మనం ఆనాడు మరియను మనం నింద మోపాంరా ఆనాడు మరియను మనం ఇలా పొరపాటు పడ్డాంరా. లేదురా, నిజంగా ఆ కన్నిక ద్వారానే ఈయన దేవుని కుమారుడు జన్మించాడు అని తెలియజేయబడుటకే ఆమె అన్ని విషయాల్లో తన హృదయంలో ఖడ్గం దూసుకుపోతున్నా కూడా తన మౌనంగా ఉంది. తెలుసా? కానీ నిజంగా అయితే ఒకవేళ నిజంగా అయితే రక్షించుకోవచ్చు. పిలాతు దగ్గరికి వెళ్ళి రైట్ చేయొచ్చు. ఏంది నా బిడ్డని ఇలాగ మీరు చిత్రహింసలు చేస్తున్నారు, నా కుమారుడు అని రైట్ ఉంది. కానీ లేఖనాలు నెరవేర్చబడాలి, ప్రాఫెసీ నెరవేర్చబడాలి, నిజమైన దేవుని కుమారుడని నిరూపించాలి. కాబట్టి మరియు అన్ని విషయాల్లో మౌనంగా ఉంది. నా గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తి, నేను కనికగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భం ధరించి నా ద్వారానే దేవుని కుమారుడు పుట్టాడని బలంతో రుజువుపరచటికే అన్ని విషయాల్లో కూడా తన మౌనంగా ఉన్నది. తెలుసా? ప్రధాన యాజకుడు కైప చెప్పినప్పుడు ఆ మాటలు తెలుసు. మరి నిరూపించిందా లేదా? చెప్పరే. నిరూపించిందా లేదా? నాలో నుంచి వచ్చిన వ్యక్తి దేవుని కుమారుడు నిరూపించింది. తెలుసా? ఒక్క మాట కూడా పలకలేదు, అన్ని కష్టాలు అనుభవిస్తూ వచ్చింది. చివరికి నిరూపించిందో లేదనేది నేను లేఖనాలు చెప్పి ముగించేస్తాను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో ఇప్పుడు మనకు తేట తెల్లగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో ఇప్పుడు వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. చూడండి చూడండి. అప్పుడు యేసుప్రభువు సిలువలో వేలాడుతూ ఉన్నాడు, 3 మేకుల మీద. ఎంతో పెయిన్ అనుభవిస్తున్నాడు, బాధ అనుభవిస్తూ ఉన్నాడు. ఇరువైపుల దొంగలు ఉన్నారు. వాళ్ళని ఎముకలు ఎరగొట్టి చంపేశారు వాళ్ళిద్దరిని. కానీ యేసుప్రభువు ఎముకలు ఎరగొట్టల. అక్షరాలు నెరవేర్చబడింది ప్రవచనం. చివరికి ఒక సోల్జర్ ఏం చేసేది తెలుసా? ఆ ఖడ్గంతో ఏం చేసేది తెలుసా? యేసుప్రభువు యొక్క బల్లెంలో ప్రక్కలో పొడుస్తూ వచ్చాడు. పొడిచాడా లేదా? పొడిచినప్పుడు ఫెరికార్డియం ఉంటుంది. ఇక్కడ గుండె బాగానే పొడిచాడు. గుండె కింద బాగానే ఫెరికార్డియం అని ఉంటుంది. ఈ ఫెరికార్డియానికి ఎప్పుడైతే ఆ ఖడ్గం తగిలిందో రక్తమును నీళ్లను కారుతా వచ్చాయి. ఫెరికార్డియంకి ఎప్పుడైతే ఆ ఖడ్గం తగిలిందో, ఆ సైనికుడు పొడిచిన ఆ బల్లెం పోటు ఎప్పుడైతే తగిలిందో రక్తమును నీళ్లను కారుతా వచ్చింది. చివరికి ఆఖరి రక్త బొట్టు వరకు యేసుప్రభువు కారుస్తూ వచ్చాడు.
అప్పుడు ఒక 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 శతాధిపతి అన్న మాటలు తెలుసా, ఏమన్నాడు తెలుసా? అవి ఆ మాటలు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో శతాధిపతి అంటున్న మాటలు చూడమ్మా. చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతియు భూకంపం వచ్చింది, ఆడ పరిస్థితులన్నీ తారుమారవుతున్నాయి, భూకంపం కలిగింది, చీకటి కమ్మింది. ఈ పరిస్థితులన్నీ దగ్గరుండి ఎవరు చూశారమ్మా చెప్పండి? అక్కడున్న వాళ్ళందరూ చూశారు, సైనికులు కూడా చూశారు. చూడలేదా? చూశారు. ఆ సైనికుల్లో ఒక సైనికుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. చదవండి అమ్మా. మిక్కిలి భయపడి, ఎవరు చెప్పింది? శతాధిపతి అంటే 100 మంది సైనికులకి కమాండర్. శత అంటే ఎన్నమ్మా? 100, 100 సైనికులకి కమాండర్ అయిన శతాధిపతే సాక్ష్యం ఇస్తున్నాడు. కల్లారా చూశాడు, భూకంపం కలిగింది, చీకటి కమ్మింది, నిజంగా సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఏమని సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? 54వ వచనం. అది శతాధిపతి అతనితో కూడా యేసునుకు కావలి ఉన్న వారును భూకంపం జరిగిన కార్యములన్నింటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుని చెప్పుకొనిరి. ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడు. ఇందాక గాబ్రియల్ దేవతతో కూడా అదే చెప్పింది. నీవు సర్వోన్నత పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకొనును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నీ మీదకి వచ్చును, నీ గర్భంలో నుంచి దేవుని కుమారుడుగా బయటకు వస్తాడు. చెప్పాడా లేడా? నీ గర్భంలో నుంచి శిశువు దేవుని కుమారుడుగా పిలువబడతాడు అని చెప్పాడా లేదమ్మా? దేవుని కుమారుడుగా కన్యక ద్వారానే యేసుప్రభు. వీళ్ళు ఆ మాట ఒప్పుకున్నారు. శతాధిపతి ఒప్పుకున్నాడా లేదా? ఏమని ఒప్పుకున్నాడు చూడమ్మా. ఈయన నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అది రుజువుపరచుటికే అన్ని విషయాల్లో కూడా మరియా మౌనంగా ఉంది. పలు మాట పలకలా. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువారు ఎవరయ్యా? దేవుని కుమారుడు. యేసుప్రభువారు దేవుని కుమారుడు నిరూపించింది, బహుబలంతో నిరూపించింది, అధిక బలంతో నిరూపించింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది సత్యం. అందుకే ఆమె బ్లెస్డ్ మ్యాన్, అందుకే ఆమె ధన్యురాలు. ఎవరమ్మా చెప్పండి? మరియా ధన్యురాలు. కాబట్టి యేసుప్రభువారిని ఎంతో కన్నికగా ఉండి పరిశుద్ధతను కాపాడుకొని ఎంతగానో ఉండి యేసుప్రభువారిని కన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుప్రభువారు దేవుని కుమారుడు. ఆ యేసుప్రభువారు దేవుని కుమారుడు అయినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు? ఇక్కడైతే ఈరోజు ఎవరైతే యేసుప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించగా కొత్తగా ఎవరైతే వచ్చారో ఆయన అంగీకరించకపోతే శిక్ష అని ఉంది. ఇప్పుడు చదవండి, 1 యోహాను 4వ అధ్యాయం 15వ వచనం. ఆ యేసుప్రభువారిని యాక్సెప్ట్ చేయకపోతే క్రిస్మస్ రోజు దేవుని కుమారుడును అంగీకరించకపోతే నీకు శిక్షే. ఆయన దేవుని కుమారుడును అంగీకరించి విశ్వాసం ఉంచితే నీకు పరలోకం ఉంటుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. 1 యోహాను 4వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 15వ వచనం ఉందమ్మా? స్పష్టంగా రాయబడిందా లేదా? చూడండి, చదవండి. వానిలో దేవుడు చూసారా? 4వ అధ్యాయం 15వ వచనంలో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, ఎవడైతే అంగీకరిస్తాడో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఈ దినమునకి ఎవరైతే యేసుప్రభువారిని అంగీకరించలేదో దేవుని కుమారుడని, ఈయనే లోకరక్షకుడని అంగీకరించలేదో, ఇదిగో 2024వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖున అంగీకరించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి 15వ వచనంలో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, ఎవరైతే అంగీకరిస్తాడో వాడు దేవుని యందు ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నిరూపిస్తూ వచ్చింది. కాబట్టి ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. ఇదిగో కన్యక. ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనం. ఇది నెరవేర్చడానికే ఈ మౌనంగా ఉంది. ఈ మాటను నెరవేర్చడానికే తల్లి అయినటువంటి మరియ అన్నీ భరిస్తూ వచ్చింది, పలు మాట పలకలేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనం అక్షరాలా నెరవేర్చింది. చూడమ్మా, నెరవేర్చిందో లేదో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును నెరవేర్చిందా లేదా? అమ్మ, నెరవేర్చబడిందా లేదా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుబడిందని
అది అక్షరాల ఆమె నెరవేర్చబడింది ఆమెలో. యెషయా ప్రవక్త 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రవచించిన ప్రాఫెసీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో అక్షరాల నిరూపించగలిగింది. కాబట్టి ప్రవచనం నెరవేర్చబడింది. ఎవరిలో? మరియలో నెరవేర్చబడింది. అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు. ఇమ్మానుయేల్ అంటే అర్థం తెలుసా? భాషాంతరమున దేవుడు మనకు తోడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలుగా నీ హృదయంలో ఉంటాడు. నువ్వు అంగీకరించినట్లయితే, నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఉద్యోగంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నాడు. ఇంకా హృదయంలో యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించక ప్రతి ఆదివారం ఏదో నామకార్థంగా వచ్చిపోతున్నట్లయితే నీకు రక్షణ లేదు. నిత్య నరకం, అగ్ని ఆరదు. చెప్పండి, పురుగు సావదు. భయంకరమైనటువంటి అగ్ని, పురుగు సావదండి. మన చిన్న పురుగు యాక్చువల్గా మనం అగ్గిపుల్ల గీసి కట్లు వెలిగించి ఒక పురుగుని దాంట్లో వేస్తే ఏమైంది? అది బూడిదైపోయింది. యాక్చువల్గా సహజంగా అది ట్రూ, అది సత్యం. కానీ అగ్ని అక్కడ నరకాగ్నిలో పురుగు సావదంటే ఏంది? ఆశ్చర్యం వల్ల నరకాగ్నిలో పురుగు సావదంటే ఆశ్చర్యమా కాదా? మన చిన్న కట్టెలు వెలిగించి చిన్న పురుగుని వేస్తేనే అది మసైపోతుంది. కానీ ఆడ మసైపోవడానికి వీలు లేదు. నిత్యము బాధ. అందుకే పురుగు చావదు. ఎక్కడ పురుగు చావదయ్యా? నిత్య నరకంలో పురుగు చావదు. భయంకరమైన వేదన. ఇది సత్యం. నువ్వు అంగీకరిస్తే, యేసయ్యను దేవుని కుమారుడని నువ్వు అంగీకరించి రక్షించబడినట్లయితే నీకు నిత్య జీవం దేవుడు తెరిచి ఉన్నాడు. కాబట్టి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెననేది అక్షరాల అధిక బలంతో నిరూపించింది. అంతేకాకుండా దేవుని కుమారుడని బలంతో నిరూపించింది మరియా. అందుకే షీ ఈజ్ బ్లెస్డ్ గర్ల్. ఆమె దీవించబడింది కనుక నమ్మిన నన్ను అందరూ ధన్యురాలు అందరు అంది. అందా లేదా? నమ్మిన నన్ను ధన్యురాలు అందరు అని అంది. అందా లేదా? లోకాసు వార్త 1వ అధ్యాయంలో నమ్మిన నన్ను ధన్యురాలు అందరు. ధన్యురాలు చూసారా? ధన్యురాలు ఓడు మరియకు వచ్చింది. చూసారా? ఇన్ని క్వాలిఫికేషన్స్ మరియలో ఉన్నాయి. క్యారెక్టర్ బాగుంది. ఈ సమాజంలో ఒక స్త్రీ క్యారెక్టర్ బాగలేదు, పెళ్లి చేసుకుంటారా? ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగలేదు, ఆ అబ్బాయి క్యారెక్టర్ బాగలేదు, నేను పెళ్లి చేసుకొని అంటారు. అవునా కదా? ఎవరైనా చేసుకుంటారా? క్యారెక్టర్ బాగలేకపోతే పెళ్లి చేసుకోరు. నేను కళాశాలకు వెళ్ళినా, నేను ఇంట్లో ఉన్నా, నేను మా తల్లిదండ్రులు విడిచిపోయి హాస్టల్లో చదువుకున్నా, ఎన్ఐటీలో చదివినా, యూనివర్సిటీలో చదివినా, ఇంటర్మీడియట్ కాలేజీలో చదివినా నేను పరిశుద్ధంగా కాపాడుకుంటాను. నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాను. ఎప్పుడు వస్తాయి ఇవి? నువ్వు యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే, ఆయన రక్తంలో కడగబడితేనే నువ్వు పవిత్రంగా కాపాడుకోగలవు. అపవిత్రంగా జీవించావనుకో, అపవిత్రంగా జీవించి జీవితాన్ని నష్టపరుచుకున్నట్లయితే చాలా నష్టం అది. కాబట్టి క్యారెక్టర్ ముఖ్యం. మన క్యారెక్టర్ చూస్తారు జనం. కాబట్టి మందిరంలోకి మనం వచ్చినప్పుడు అతని క్యారెక్టర్ చూస్తారు. ఆ అబ్బాయా మంచివాడరా, ఆ అమ్మాయా మంచిదిరా బాబు, దేవుని నమ్ముకున్నాము. నిప్పు ఉప్పురా అమ్మాయి అంటారు. ఏందా సాక్ష్యం అంటే మరీ వాళ్ళే పవిత్రంగా ఉండాలని, ఏసేపు వాళ్ళే పవిత్రంగా ఉండాలి. వాళ్ళిద్దరూ పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఎక్కడ డీవియేషన్ రాలా ఏసేపుకి. తన భర్త అయినటువంటి ఏసేపు ఎక్కడ మరీ విషయంలో డీవియేషన్ రాలా, ఎక్కడ తొందరపడలా, ఎక్కడ అపవిత్రత కాలు జారలా, పవిత్రంగా ఉన్నారు. కాబట్టి ఈ లేఖనాలన్నీ విన్న మీరు ఏమి నేర్చుకున్నారంటే ఈ దినం మరియ ధనిరాలు, అంతేకాకుండా దేవుని కుమారుడుగా ఆమె బలంతో నిరూపించింది. అంతేకాకుండా ఆమె కన్నికగా ఉన్నప్పుడు ఎవరైతే నింద మోపుతూ వచ్చారో వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పింది. నిజంగా ఆమె కన్నికరా బాబు, ఆమె నిజంగా మనం అనుమానపడ్డాం, కానీ లోకం అపహాసించింది, కానీ నిజంగా ఆమె కన్నిక ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించిందని అందరూ తెలుసుకోగలిగారు. అలా చేసింది కాబట్టి మరియా బ్లెస్డ్ అయ్యింది. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసి నిన్ను కూడా దేవుడు చేస్తాడు. నీ పవిత్రతను కాపాడుకుంటే దేవుడు నిన్ను బ్లెస్డ్ గర్ల్గా చేస్తూ వచ్చాడు కదా. ఎప్పుడు ధన్యురాలుగా ఉంటావు తెలుసా? మరీకైతే ఇట్లా జరిగింది. తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్. తన పాపములకు పరిహారం నొందితే చాలు నువ్వు ధన్యుడు అయిపోతావు. పాపములకు పరిహారం నొందటం అంటే ఏంటి? యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుని, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినాడని నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షింపబడింది. గాస్పెల్ మనం ఎన్నోసార్లు సువార్త చెప్తాం. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి.
అప్పుడు నువ్వు రక్షించబడతావు. దేవుని కుమారుని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అది స్పెషాలిటీ, మరియులో ఉన్న స్పెషాలిటీ. కాబట్టి అందుకే ఆమె బ్లెస్డ్ మ్యాన్. ఈనాడు మరీని పూజిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి కారులో వస్తే ప్రధానమంత్రిని పూజిస్తారా, కారును పూజిస్తారా? ప్రధానమంత్రిని గౌరవిస్తారు, కారును కాదు గౌరవించేది. దేవుడు కారులాగా మరీని వాడుకున్నాడు. మరీను కారులాగా వాడుకున్నాడు, అంతే. చూజ్ చేసుకున్నాడు. లోకరక్షకుడు జన్మించాలి కాబట్టి దేవుని కుమారుడు జన్మించి, ఈనాడు దేవుని కుమారుని పక్కన పెట్టి మరీని పూజిస్తూ ఉన్నారు. ఎంత ఈజ్ ఈక్వల్ టు తిరుపతిలాగా తయారైంది పరిస్థితులు ఎలా ఉంటాయో రానున్న దినాల్లో. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకొని మరీ వల్ల పవిత్రంగా జీవించడానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.